నాకు రెగ్యులర్గా క్లినిక్లో వచ్చే పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, క్యాన్సర్ డిటెక్ట్ అయింది, నాకు ఎటువంటి డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ ఎటువంటివి లేవు, బట్ మాకు వచ్చింది అంటే అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది అనే డౌట్ చాలా మందిలో వస్తుంది. దీనికి ఒక రీజన్ ఏంటంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్ అని చెప్తాం. ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది అని చెప్పడం ఎగ్జాక్ట్ టైమింగ్ని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్ నుంచి క్యాన్సర్ కింద మారడానికి యూజువల్లీ కొన్నిసార్లు మంత్స్ నుంచి ఇయర్స్ టుగెదర్ పడుతూ ఉంటుంది. కొంతమందిలో అయితే స్లో గ్రోయింగ్ క్యాన్సర్స్ అంటాం, థైరాయిడ్ క్యాన్సర్ లాంటివి వెరీ స్లో గ్రోయింగ్ ఉంటాయి. ఇవి ఈవెన్ 20 to 30 years వరకు కూడా పడుతూ ఉంటాయి. సో వీటిల్లో ఏంటంటే స్లో గ్రోత్ ఉండడం వల్ల డిటెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అర్లీగా స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రాపర్ స్క్రీనింగ్ మెకానిజమ్స్ ద్వారా వీటిని అర్లీగా పట్టుకుంటే, అర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అనేది పాసిబుల్ ఉంటుంది. సో ఏటీ కంటే క్యాన్సర్ ఉన్నది అనే డౌట్ ఉంటే ప్రాపర్గా స్క్రీనింగ్ చేసుకుని దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల యూ కెన్ కంప్లీట్లీ క్యూర్ ద క్యాన్సర్. ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్ రిగార్డింగ్ క్యాన్సర్స్, ప్లీజ్ కాంటాక్ట్ మీ ఆర్ ఫాలో మీ. థ్యాంక్ యూ.